నమస్కారం, బాగున్నారా? చాలా బాగున్నాం కృప. నువ్వు? మేము చాలా బాగున్నాము. సండే వచ్చింది, సాత్విక్ టెన్స్ వీడియో వచ్చింది. లాస్ట్ వీక్ మీ సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని సంవత్సరాలుగా అంటే 2 సంవత్సరాలుగా మన జర్నీ మొత్తంలో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంది. ఈ రోజు వీడియోలో కూడా ఉంటది. ఈ రోజు ఐటమ్ అయితే గనక జబర్దస్త్ ఉంటది అనమాట. ఫుల్ శారీస్, కట్ శారీస్ రెండు ఉన్నాయి. ఇది ఫుల్ మీల్స్, ఫుల్ మీల్స్ బిర్యానీస్ ఏంటంటే లాస్ట్ వీక్ కట్ శారీస్ కేరళ పెట్టాం కదా, అవి అయిపోయినాయి, ఫుల్ గా అయిపోయినాయి. ఈ వారం మళ్ళీ కేరళ బుట్టాలు ఫుల్ శారీస్ వచ్చినాయి. లాస్ట్ వీక్ కట్ శారీస్ కాదండి, మాకు కేరళలో బుట్టా కావాలి అంటే అది సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు. 50% కట్ శారీస్ సేల్ చేస్తే 50% ఫుల్ శారీస్ సేల్ చేస్తారు మన కస్టమర్స్. కాబట్టి ఈ రోజు బుట్టా వచ్చినాయి. అవి కట్ శారీస్ లో సిల్క్ అడిగిన వాళ్ళు ఉంటారు, అంటే ఇలా మాకు ప్యూర్ జార్జెట్ కావాలి, లేజర్ కావాలి అని వాళ్ళకి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయి. పట్టు చీరలు ఈ రోజు పెట్టుబడులకు కావాలి ఒక 200 లోపు, లేకపోతే కొంచెం మంచి చీప్ అండ్ బెస్ట్ లో కావాలి అని గానీ 200 కావాలి అని చెప్పి అడిగారు. ఆ చీరలు ఉన్నాయి. కామెంట్స్ లో పెట్టున్నారు పట్టు చీరలు పెట్టండి అన్నా అని. పట్టు చీరలు పెట్టున్నాం, అది మీ అందుబాటు రేట్ లో. సో ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్స్ కూడా తెప్పించాం అనమాట. అవి ఏంటి, పిల్లలు ఉన్నారు, పిల్లలకి లంగా జాకెట్లు కుట్టడానికి గానీ, లాంగ్ ఫ్రాక్స్ గానీ కస్టమైజేషన్ పనికొచ్చేవి కూడా తెప్పించాము. చూడండి, అది మీ ఇష్టాన్ని బట్టి మనం పెంచుకుందాం. ఈ రోజు అయితే శాంపిల్ తెప్పించాను. మన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, కొంచెం పిల్లలకి కొన్న ఎక్కువ రోజులు ఉండట్లేదు అంటే, కొంతమంది ఏమో కుట్టించుకొని బాగా రెడీ చేసుకుంటారు వాళ్ళకి నచ్చినట్టు. మనం మెటీరియల్ కొనుక్కుంటే ఇంకా దానికి కావాల్సిన అది వాళ్ళు యాడ్ చేస్తారు కదా, ప్యాచ్లు వేస్తారు, లేస్లు వేస్తారు, కావాల్సినట్టు బెల్ హ్యాండ్స్ పెట్టుకుంటారు. అట్లాగా కావాలి అని అడిగి రెడీమేడ్ కన్నా స్టిచ్చింగ్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నప్పినట్టు వాళ్ళు కుట్టుకుంటారు. అవును, కాబట్టి అలాంటివి కూడా తెప్పించాము. ట్రై చేద్దాము, మీరు ఓకే అంటే ఇంకా పెంచుతాను దాన్ని. ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోద్ది. సో అందుకే నేను ఫుల్ మీల్స్ కాదు, ఫుల్ బిర్యానీ చెప్పింది. ఈ రోజు ఇంకా ఈ కలెక్షన్ చూసేయండి. నెక్స్ట్ వీక్ మరో కలెక్షన్ చూపిస్తాను, చెప్తాను. ఇంకా అన్నకి టైం అయితే ఇచ్చేద్దాం. ఓకే కృప. బాగున్నారమ్మా? బాగున్నామన్నా. సరే, ఇప్పుడు మనం ఉన్నాము సాత్విక్ శారీస్ అండ్ కట్ పీసెస్. ఓకేనా? హోల్సేల్ షాప్, వైష్ణవి కాంప్లెక్స్, బి బ్లాక్, షాప్ నెంబర్ 113. ఇప్పుడు కలెక్షన్ లోకి వెళ్దామమ్మా. ఇవన్నీ ఏంటంటే పట్టు చీరలు అడుగుతున్నారు, కామెంట్ లో కూడా పెట్టారు పట్టు చీరలు. ఇది వచ్చేదానికి సహస్రా పట్టులోనే మనం ఇంతకు ముందు అమ్మాము. ఇప్పుడు కొద్దిగా రేట్ తక్కువలో వచ్చింది, మనకి రేట్ తక్కువలోనే ఇచ్చేస్తాం. మొత్తం కలర్ మ్యాచింగ్ వచ్చేదానికి 8 వస్తాయి మ్యాచింగ్. కాకపోతే షేడ్లు కొద్దిగా మారుతాయి, 2-3 రంగులు. అందుకని మొత్తం పెట్టా ఉన్నాయి అన్ని. ఇట్లా ఇందులో స్పెషల్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి పట్టు బుట్ట, జరీ బుట్ట మనకి అంతా కూడా వచ్చేసి మధ్య మధ్యలో ఫుల్ మనకి స్టోన్ తో వచ్చింది అనమాట. ఇది షోల్డర్ పళ్ళు అంటారు. షోల్డర్ పళ్ళు మొత్తం రాదు, ఊరక షోగా పళ్ళు దగ్గరే వస్తుంది మనకి. ఇప్పుడు పళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది కదా. అవునవును. ఇది వచ్చేదానికి ముందు ఫ్రంట్ పాకెట్ వస్తుంది. చూపిద్దాం. బ్యాక్ సైడ్ మనకి వచ్చేసరికి స్టెప్స్, అలానే మనకి ఫ్రంట్ పార్ట్ యోక్ లెంత్ దగ్గర ఫ్రిల్స్ లాగా వేసుకుంటాం కదా, ఆ రెండింటి దగ్గరికి మనకి స్టోన్ వస్తుంది అనమాట. బ్లౌజ్ కంప్లీట్ మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుందండి. బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట. సారీ మొత్తం మనకి వచ్చేసరికి పట్టు బుట్ట అనేది కంటిన్యూ అవుతుంది. అడిషనల్ గా ఈ పట్టు సారీస్ కి ఏంటంటే మనకి పళ్ళు దగ్గర నుంచి మనకి పైట కుచ్చుళ్ళ వరకు మనకు అనేది ఈ స్టోన్ అనేది హెవీగా ఇచ్చారు. సారీ మొత్తం ఓపెన్ పిక్ చేస్తున్నాం. బుట్ట మాత్రం మనకి సారీ ఆల్ ఓవర్ వచ్చిందండి. పళ్ళుకి వచ్చేసరికి మీకు టజిల్స్ వచ్చేసినాయి. రియల్లీ నైస్. అండ్ వీటిల్లో మనకి డిజైన్స్ మారుతూ కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. సారీ అనేది మనకి పక్కా మెజర్మెంట్ ఉంటుంది అన్న. ఇందులో ఈ సారీలో బుటా వచ్చింది కదా, ఈ బుటా అన్ని చీరలకి రాదు. ఓకే, ఒక్కో చీరకి ఒక్కో బుటా వస్తుంది. ఆ బుటా డిజైన్ అనేది కూడా పళ్ళు టజిల్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి. టజిల్స్ పళ్ళు మనకి బార్డర్, బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ లోనే ఉంటాయి. అండ్ మనకి మెయిన్లీ కలర్స్ వచ్చేసరికి రత్నావళి బ్లూ కలర్, రాణి పింక్, మ్యాంగో ఆరెంజ్, అండ్ మనకి పింక్ కలర్, అండ్ మనకి నావీ బ్లూ లోనే డార్క్ షేడ్, అండ్ మనకి వైన్ కలర్, అండ్ ఎల్లో కలర్, అలానే మనకి రెడ్ కలర్. ప్రతి సారీకి మీకు కాంట్రాస్ట్ లో బార్డర్స్ అండ్ పళ్ళులు, బ్లౌజులు అయితే వచ్చినాయి. కంప్లీట్ లైట్ వెయిట్. మెజర్మెంట్ ఎంత ఉంటుందని మనం ఎప్పుడు చెప్పేది 6:30 కటింగ్ పక్కా వస్తుంది. కొలతలో తేడా లేవుండదు. మనకి వచ్చేసరికి కిందంతా కూడా ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్ బార్డర్ అయితే, పైన వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది అనమాట. ఏంటన్నా ఫ్రెష్ మిక్స్ లా? ఓకే అన్న. అంటే సెట్ ఇప్పుడు బుటా వచ్చింది కదా, వచ్చేసరికి మనకు 16 రంగులు వస్తాయి. వాస్తవంగా మనకి 16 రంగులు రావు, మనకు వచ్చేది 8 రంగులు 9 రంగులే. ఓకేనా?
అందులో మళ్ళీ బుట్ట మారుతా ఉంటది ప్రతి దానికి. ఇది కొంచెం పెద్ద బుట్ట, ఇది చిన్న బుట్ట, ఇట్లా ఇది ఒక చిన్న బుట్ట, ఇట్లా ప్రతిదీ బుట్టాలు మారిపోతా వస్తే మిక్స్ ఐటమ్, ఫ్రెష్ మిక్స్. ఇందులో మరకలు మచ్చలు అట్లాంటి ఏమి ఉండవమ్మా, ఎఫెక్ట్లు కూడా ఉండవు. ఫ్రెష్ ఇది. రేట్ వచ్చేదానికి మీకు చాలా రీజనబుల్ గా ఉంటుంది. చాలా రీజనబుల్ గా ఉంటుంది. అవును. ఓకే. కేవలం 390 రూపాయలు. కేవలం 390 రూపాయలు. అమ్ముకునే ఆడవాళ్ళకి చాలా అనువైన రేట్ ఇది. ఎందుకంటే ఇలాగ అమ్ముకునే ఆడవాళ్ళకి నేను ఇచ్చేది హోల్సేల్ రేటు మినిమం 10 చీరలు తీసుకుంటే 390. వాళ్ళు తీసుకెళ్లి 600 ఈజీగా అమ్ముకోవచ్చు చీర. 600 అంటే ఆటోమేటిక్ గా అనేస్తారు కొనేవాళ్ళు. ఎందుకంటే స్టోన్ వర్క్ వస్తుంది, బుటా వస్తుంది, పక్క పల్లో బ్లౌజ్ 2 ఉంటాయి. కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది, నిండు కలర్స్ కాబట్టి అన్ని చూడంగానే కొనే అమ్మకి ఆటోమేటిక్ గా బాగుంది రంగు అని చెప్పేసి ఒక ఫీల్ వస్తుంది. అండ్ మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్, సాత్విక్ ప్రింట్స్ అండ్ షాప్ నెంబర్ 113 మనకి బి బ్లాక్ లో అయితే షాప్ ఉంటుందండి. అండ్ ఫస్ట్ డిజైన్ చూసారు కదా మనకి పట్టు సారీస్ తో. అండ్ వీడియో అయితే స్టార్టింగ్ అదిరిపోయింది అనమాట. అండ్ ఇంకొక సారీ కూడా మీకోసం ఓపెన్ పిక్ అండి. అండ్ మనకి షోల్డర్ పార్ట్, పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఇలా స్టోన్ అయితే వచ్చిందనమాట. అడిషనల్ గా జరీ మాత్రం చాలా హెవీగా ఉంది. విత్ మనకి బుట్టా కూడా సారీ ఆల్ ఓవర్ అయితే వచ్చిందనమాట. కంప్లీట్ లైట్ వెయిట్ అండి, పూర్తిగా లైట్ వెయిట్. చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే మాత్రం. సింప్లీ సూపర్. వావ్. పక్కా 630 కట్టింగ్. హోల్సేల్ వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి కేవలం 390 రూపాయలు. కేవలం 390 రూపాయలు మాత్రమే. బ్లౌజ్ అంటే 50 రూపాయలు పడుతుంది. బ్లౌజ్ నెక్స్ట్ ఇంకో కలెక్షన్ షూర్ అన్న. నెక్స్ట్ మన కలెక్షన్ అమ్మా ఇది. ఓకేనా. ఇది వచ్చేదానికి పట్టు. ఓకే. సాఫ్ట్ పట్టు అంటారు, కొంచెం కళ్యాణం పట్టు లాగా ఉంటాయి. బార్డర్లు కూడా మనకి మరీ పెద్ద బార్డర్లు కాదు, చిన్న బార్డర్ కాదు, మీడియం బార్డర్ వస్తుంది. వర్క్ బ్లౌజ్ వస్తుంది. పెద్ద బార్డర్ అంటే చిరాకు పడుతున్నారు జనాలు చాలా మంది. వైజాగ్ నుంచి వచ్చారు పొద్దున్నే. ఇది మన షాప్ చూస్తానికి వస్తే వచ్చారంట, మన వీడియో చూస్తుంటారంట. వాళ్ళ చుట్టాలు ఆమె సొంతూరు పుట్టిల్లు గుంటూరు, ఉండేది మాత్రం విశాఖపట్నం. ఆడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వీడియో చూశారు, వచ్చి వెళ్ళి చూస్తావా లేదని చెప్పి చెప్పారంట. వచ్చారు, రిటైల్ కి 10,000 కొన్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే పెద్ద పాటలు వద్దయ్యా, అవి అసలు అవి చూస్తేనే విరక్తి కలుగుతుంది, చీర అందం పోతుంది ముందు, వాటికి ఎగబడుతున్నారు కదండి. అంటే ఎంతమంది ఎగబడతారు, ఎగబడే వాళ్ళు ఎగబడతారు ఉంటారు. కానీ కొంతమంది మోసిపోయింది. కొద్దిగా మీరు సింపుల్ గానే పెట్టండి, సరేనమ్మా కడతామని చెప్పాం, చెప్పాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి ప్రతిదానికి వర్క్ బ్లౌజ్ వస్తుంది. వర్క్ మనకి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ వచ్చి అండ్ అంతా కూడా బుటా వచ్చి, బుటా మీద అంతా కూడా మనకి హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది అనమాట. ఈ సారీస్ కి వచ్చేసరికి మనకి స్పెషల్ అనేది వర్క్ బ్లౌజ్. అలానే పళ్ళు కూడా మనకి ఏంటంటే రిచ్ పళ్ళు ఉంటుంది. అంటే పళ్ళు కూడా ఓపెన్ పిక్ అయితే చేసి చూపిద్దాము. ఇందులో మనకి కలర్స్ వచ్చేసరికి 8 రంగుల కలర్స్ అనమాట. కలర్స్ కూడా ఒకసారి చూద్దాము. లెమన్ ఎల్లో కలర్ అండ్ కాంట్రాస్ట్ లో పింక్ అండి. అలానే మనకి రామా గ్రీన్, మెరూన్ రెడ్, నావీ బ్లూ పింక్ అండ్ రత్నావళి కలర్ విత్ మనకి లెమన్ ఎల్లో కలర్, చిలక పచ్చ పింక్ అండి. అలానే మనకి వైలెట్ విత్ మనకి ఎల్లో అండ్ ఎమరాల్డ్ పచ్చకి పింక్ కలర్ విత్ మనకి నావీ బ్లూ కలర్ కి వచ్చేసరికి డార్క్ పింక్ కి వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ అండి. సో బోర్డర్ కనిపిస్తుంది, సారీ డిజైన్ కనిపిస్తుంది, బ్లౌజ్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ పళ్ళు ఎలా వచ్చిందో ఒక లుక్ వేసేద్దాము. ఓకేనా. అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి, మనకి మొయినం బోర్డర్ అనమాట, గమనించండి. సో ఇప్పుడైతే మనకి పళ్ళు చూసారు కదా, కాంట్రాస్ట్ లో బిగ్ పళ్ళు వచ్చింది. ఓకే, రియల్లీ నైస్, చాలా బాగుంది. సపరేట్ ఉంది కదా అని చెప్పి శారీ కొలత తగ్గిద్ది అనుకోబాకండి అమ్మ. శారీ కొలత 5.5 మీటర్ వస్తుంది. ఓకే, రియల్లీ నైస్. కాంబినేషన్స్ బాగున్నాయి, ఏ కలర్ కా కలర్. అంటే పెళ్లిళ్ళకి, ముహూర్తాలకి పర్ఫెక్ట్ గా సరిపోయే కలర్. పెట్టుబడులకు కావాలని చాలా మంది అడుగుతున్నారు. అవును, అదొకటి. రంజాన్ వస్తుంది, రంజాన్ మిగిలినట్టే లెక్క. అవును, చాలా మంది పెట్టుబడులకు అడుగుతున్నారు, పెడతానికి తక్కువలో కావాలి. రంజాన్ డేస్ మొదలైపోయినాయి. అలానే మనకి వచ్చేసరికి శివరాత్రి దగ్గరలో ఉంది, మార్చి 8. అలానే మనకి వచ్చేసరికి ఉగాది దగ్గరలో ఉంది, పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి, శుభకార్యాలు అండ్ అలాగే ఇప్పుడు పెట్టుబడులకు కూడా చాలా అనువుగా ఉంటాయి అమ్మా. ఇలా అమ్ముకునే వాళ్ళకి కానీ కొని పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి 10 మంది పెట్టాలనుకుంటాం. రేట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది, ఇది చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఓకే, కలర్ మ్యాచింగ్ కూడా బాగుంటుంది. కలర్ మ్యాచింగ్ అదిరిపోయింది అన్న. సేమ్ ఇదే మ్యాచింగ్ వస్తుంది, కలర్ డిజైన్లు మారుతాయి. ఈ డిజైన్ అనేది చేంజ్ అవుతుందా? శారీలో డిజైన్ చేంజ్ అవుతుంది, బార్డర్ చేంజ్ అవుతుంది. బ్లౌజ్ లో అంటే సేమ్ కామన్ గా వచ్చేస్తాయి. ఓకే, మొత్తం 4 డిజైన్లు వస్తాయి ఇందులో. ఓకే ఓకే, ఇట్లా బండిల్స్ అనమాట.
ప్రతిదానికి మ్యాచింగ్ సేమ్ మ్యాచింగ్ వస్తుంది బండిల్స్. అదే 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 మ్యాచింగ్ మనకి ఇవే 8 వస్తాయి కానీ మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి. ఓకేనా, ఈ డిజైన్ వేరు. మొత్తం డిజైన్ లో 6 డిజైన్ దాకా వస్తాయి, 6 వరకు వస్తాయి. సెట్ వేజ్ అనమాట. ఇది 8 రంగుల సెట్ ఫ్రెష్లు. ఓకేనా, ఇది వచ్చేదానికి రేటు కేవలం 410 రూపాయలు. 410 రూపాయలు హోల్సేల్ రేటు. సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. ఓకేనా, అట్లా. ఇదేంటంటే పెట్టుబడులకి ఇళ్ళ కడుపుకుని ఆడవాళ్ళకి ఏంటంటే చాలా అనువుగా ఉంటదమ్మా రేటు. వాళ్ళు ఏంటంటే మన బయట కొనాలన్నా కూడా హోల్సేల్ లో 600 అట్లా పెట్టి కొనాలి. ఆ రేటుకి వీళ్ళు అక్కడ అమ్మేసుకోవచ్చు. 150-200 లాభం వస్తుంది వాళ్ళకి కూడా. సో వాళ్ళు ముందు స్టెప్ వేసినట్టు అవుతుంది. వెంటనే మళ్ళీ కలెక్షన్ తెచ్చుకొని మళ్ళీ కొత్తగా మళ్ళీ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, పాజిటివ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఒకటే చెప్తా, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ధైర్యంగా అడుగు వేయండి, వేసి ముందుకు వెళ్ళండి. అదే మీకు దారి చూపిస్తా ఉంటది. మనం వెళ్ళిందంటే ఆలోచన మారుతా ఉంటది. ఫస్ట్ మనం బిగిన్ చేసేటప్పుడు ఒక ఆలోచన ఉంటది, బిగిన్ చేసిన తర్వాత ఆడవాళ్ళకి మైండ్ సెట్ మారుతా ఉంటది. మనం అమ్మగలుగుతామా లేదా అని. అసలు అట్లా వెనకడికి వేయద్దు, దిగండి. దిగాలన్నప్పుడు దిగేయాలి. మహా అయితే ఎంత రాష్ట్రం వస్తుంది, మీరు స్టార్టింగ్ పెట్టేది ఎంత 5,000 లేదా 10,000 అంతే. అంతకంటే పోయేది ఏముండదు. అదే మీరు ధైర్యంగా ముందడుగు చేశారు అనుకో, మీ ఆలోచన విధానం మారుతా ఉంటది. ఇప్పుడు 10 చీరలు తీసుకున్నాం, 10 చీరలు పెట్టాం, ఒకేసారి చూపిస్తే ఉపయోగం ఏముంది? 10 చీరలు 4 చీరలు చూపించండి, రంగులు 2 వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ 2 తీసుకొచ్చి కలుపు, అందులో ఈ 2 వెళ్ళిపోతాయి. అట్లా వ్యాపారం పద్ధతి ఏంటంటే మనం మార్చుకోవాలి. కొనేవాళ్ళు ఎంత ఇదిగా ఉండారో వాళ్ళకి తగ్గట్టు మనం కూడా మారుతా ఉండాలి. కొనేవాళ్ళు 100 అడుగుతారు, 100 మనం సమాధానం చెప్పలేము. వాళ్ళు చెప్పింది తింటా ఉండాలి, మన పని మనం చేసుకుంటూ పోవాలి వ్యాపారంలో. ఇదమ్మా, ఇది నెక్స్ట్ ఇంకో కలెక్షన్. కేవలం 410 రూపాయలు హోల్సేల్ ప్రైస్. సరే, నెక్స్ట్ అన్నా, నెక్స్ట్ వచ్చేదానికి షిబోరి పాయిల్ పట్టు. షిబోరి ఫాయిల్ పట్టు. ఫాయిల్ కాదమ్మా, పాయిల్ పట్టు. పాయల్ పట్టు. ఓకే, ఇందులో వచ్చేదానికి ఏంటంటే గొప్పతనం, ఒకటే ప్యాటర్న్ 4 క్వాలిటీలు వస్తాయి. ఓకే, సేమ్ డిజైన్స్, కలర్స్, కాకపోతే క్వాలిటీలు మారుతాయి, బార్డర్లు మారిపోతాయి, ఒక్కోటి ఒక్కలాగా వస్తుంది. ఓకే ఓకే. సో మనకి వచ్చరికి హెవీ షుబూరిలో మనకి పాయల్ పట్టు అండి. 6 రంగులు అన్నా, 6 రంగులు, బ్లూ అండ్ మనకి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ మనకి పీచ్ అండి. అలానే మనకి చిలక పచ్చ కలర్. ప్రతి సారీకి మనకి కాంట్రాస్ట్ బార్డర్ మీద మళ్ళీ మనకి ఇలా జెరీ వీవింగ్ వచ్చింది. అండ్ మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి వచ్చరికి షుబూరి తీసుకున్నారు. ఎల్లోకి రెడ్ తీసుకున్నారు. అలానే మనకి వస్తే స్కై బ్లూ కలర్ కి నావీ బ్లూ, పర్ఫెక్ట్ కాంట్రాక్ట్స్ అనమాట. మనకి ఇలా గ్రీన్ కి వచ్చేసరికి, సంపంగి గ్రీన్ కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్, ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్స్ అయితే తీసుకున్నారు. అయితే ఈ డిజైన్ కి ఎలా అన్నా మరి పళ్ళు, బ్లౌజ్ అవన్నీ చూపిద్దాం. గ్రీనే బాగుంది. ఓకే, పెద్ద పళ్ళు వచ్చింది బాగా. ఓకే ఓకే, బాందిని డిజైన్, డబుల్ బాందిని వచ్చింది. ఇది కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు. నైస్ అన్నా, బాగుంది డిజైన్. 4 మోడల్స్ వస్తాయని చెప్పా కదా. మెటీరియల్ కూడా మెత్తగా ఉంది, మెటీరియల్ మారిపోద్ది. ఇది వచ్చేదానికి కాటన్ మీద వస్తుంది. అదే అదే, ఇంకోటి వచ్చేదానికి ఆర్గంజా మీద వస్తుంది. ఓకే ఓకే, అదే చెప్పి 4 ప్యాటర్న్స్ వస్తాయని అదే మీరు అన్నారు. ఇందులో ఇప్పుడు ఇది వచ్చేసరికి కాటన్ మీద వచ్చింది. కాటన్ మీద వచ్చేసరికి బార్డర్ ఒకలాగా వస్తుంది. అదే గ్రీన్ ఇస్తాను. ఇప్పుడు మనకి ఇది ఫ్యాన్సీ లుక్ వచ్చింది, స్టైల్ లుక్ వచ్చింది. ఎవరైనా కాటన్ వద్దు అనుకునే వాళ్ళకి కూడా ఇలాంటి ప్యాటర్న్స్ బాగుంటాయి. పార్టీ వేర్ కూడా చేసి, అదే పార్టీ వేర్ ఫ్యాన్సీ లుక్ వచ్చింది. ఆర్గంజా అవును, అసలు అంటే లేసినట్టుగా కాకుండా ఫోల్డింగ్ గా ఉంది, బాగా ఉంటుంది. ఆర్గంజా అంటే నీకు నిలబడే ఉంటుంది. అవునవును, కొంచెం నిలబడి బాగుంటుంది, మెత్తగా. సేమ్ షుబూరి, సేమ్ శారీ, పళ్ళు. అవునవును, బార్డర్ వచ్చేది కడీ బార్డర్, కడీ బార్డర్ వచ్చింది. గోల్డ్ కలర్ కడీ బార్డర్ వచ్చింది. అందులోనే ఇంకో బార్డర్ ఉంది. వీటిల్లో కూడా మనకి ఇవే 6 రంగులు వస్తాయి అన్న. సేమ్, కాకపోతే కొద్దిగా వేరియేషన్ వస్తుంది. కాటన్ కాబట్టి కొద్ది కలర్ చేంజ్ ఉంది. ఆర్గంజా కాబట్టి ఒకలా వస్తుంది. అలాగే కొద్దిగా లైట్ అండ్ డార్క్. ఓకే, లైట్ అండ్ డార్క్ వస్తాయి. అదే మెటీరియల్ ని బట్టి డిజైన్. అవును, మెటీరియల్ బట్టి కలరు. ఓకే, సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన సాత్విక్ ప్రింట్స్ అండి. ఆదివారం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు సాత్విక్ ప్రింట్స్ నుంచి వీడియోనా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు మన కస్టమర్లు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఓకే, 3వ మోడల్. ఇది వచ్చేదానికి బోర్డర్ ప్యాటర్న్, సిల్క్ 2 మిక్స్ గా ఉంటుంది. ఓకే, కాటన్ విత్ అలాగని చెప్పేసి మీకు ముడుచుకుపోవటం గానీ గుచ్చుకోవటం గానీ అలా ఉండదు. క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఓకే, పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది. అట్లా
ఇందులో కూడా సేమ్ మ్యాచింగ్ వస్తాయి, సేమ్ మ్యాచింగ్ వస్తుంది, కాకపోతే కుడి ఎడంగా ఉంటాయి షేడ్లు అంతే. ఓకే ఓకే, తేడా ఏమి ఉండదు మనకు. అందులోనే బార్డర్ సారీ మన 3 మోడల్స్ వస్తాయి. 3 మోడల్స్ వస్తాయి. ఇంకోటి ఉందా? ఓకే ఓకే, నాకు అదే అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయ్యాము. ఒకటే ప్యాటర్న్ కదా, బార్డర్లు అర్థం కాదు. ఓకే, సో ఇందులో మనకి మొత్తం 4 రకాల మెటీరియల్స్ మీద మనకి సేమ్ షుబూరి హైలైట్ అన్నమాట. సో షుబూరి పాయల పట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసలు మనం పొరపాటున కూడా ఏం అర్థం కాదు, వివరంగా చెప్పే వాళ్ళు ఉంటేనే మాకైతే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇదేంటన్నా లెక్క? ఇది కూడా పాయల పట్టు. పాయల పట్టు షేడ్ లైట్ అండ్ డార్క్. అవునవునవును, 4 క్వాలిటీలకి ఏంటంటే షేడ్ డిఫరెంట్ గా వస్తాయి. ప్యాటర్న్ అయితే ఒకటే సేమ్, బార్డర్లు మారుతాయి, క్లాత్లు మారుతాయి. పల్లులు బ్లౌజులు అన్ని కూడా కాంట్రాస్ట్ లోనే వస్తాయి అనమాట. షుబూరి కామన్, అలానే మనకి హైలైటెడ్ మెటీరియల్ 4 రకాల మెటీరియల్స్ మీద మనకి అన్ని కూడా షేడెడ్స్ అనమాట. ఇందులో వచ్చేదానికి రేట్ వచ్చేదానికి మనకి పెద్ద బార్డర్ తప్ప మిగతా 3 క్వాలిటీలు ఒకటే రేటు. హోల్సేల్ రేట్ వచ్చేసరికి కేవలం 375 రూపాయలు. 75 రూపాయలు. బయట వచ్చేదానికి హోల్సేల్ ఇదే చీర 525 రూపాయలు ఉంది. ఓకే ఓకే, ఇంకా మార్కెట్ లోకి ఏదైనా ట్రెండ్ అవ్వలేదు, మనం చూపిస్తాం కాబట్టి ట్రెండ్ చేయాలి దీన్ని. ఎందుకంటే షిబోరి ప్యాటర్న్ చాలా వచ్చినాయి, కాబట్టి ఈ క్లాత్లు రాలేదు. మరి ఈ బిగ్ బోర్డర్ స్టైల్ ఎంత పడుతుంది? బోర్డర్ వచ్చేసరికి 450 రూపాయలు. 450 రూపాయలు హోల్సేల్ రేటు. ఫుల్ ఫ్యాన్సీ అనమాట, చాలా బాగుంటది క్లాత్. ఈ 3 క్వాలిటీ ఎంత ఉందో వేరియేషన్, ఈ ఒక్క క్వాలిటీలో అంత హెవీగా. అందుకని ఇది కూడా చూపిద్దాం. పళ్ళు కూడా ఓకే, సేమ్ బ్లౌజ్ అండ్ పళ్ళు. పెద్ద బార్డర్ వచ్చింది, కొద్ది హ్యాండ్స్ కి మనం షోల్డర్ వరకు ఎల్బో వరకు వేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సిల్క్ ఐటమ్ అమ్మా. సిల్క్ ఐటమా? చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సిల్క్ అన్నా సిల్క్ అన్నా అని, అందుకనే ఈసారి సిల్క్ తీసుకొచ్చాను. క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంటుంది, ప్యూర్ లేజర్. అందులో ఒక మిక్స్ వస్తుంది, పెన్సిల్ క్రేప్. ఓకే ఓకే, పెన్సిల్ క్రేప్ కూడా హెవీ క్లాత్ వస్తుంది, హెవీ క్లాత్ వస్తుంది. క్వాలిటీ చాలా బాగుంటది. ఇవన్నీ డిజైన్స్ అమ్మ చూపించుకు దగ్గర నుంచి. ఇవి కావాలి అనుకున్న వాళ్ళు షాప్ కు వచ్చి తీసుకుంటేనే బెస్ట్. వీడియో కాల్ చేసి మీకు చూపించాలంటే చాలా కష్టం అవుతుంది. ఫోటోలు పెట్టమంటారు, ఫోటోలు పెడితే నచ్చలేదన్న, అందులో 3 నచ్చింది, మిగతా 7 నచ్చలేదన్న అంటారు. అందుకని కష్టంగా ఉంది. సిల్క్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ షాప్ కు రండి అమ్మ. షాప్ కు వస్తే 1 కాదు 4 రకాలు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సిల్కుల్లోనే అంటే మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి అన్న. అవునమ్మా, సెట్ వైజ్ కాదు, సెట్ వైజ్ కాకుండా మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి. ఓకే ఓకే, కానీ ఫుల్ సారీ ఉంటుందా? 630 కటింగ్, 630 కటింగ్ ఉంటుంది. కొలత ఈ రేట్ కి అమ్మగలిగితేనే మనం తెప్పిస్తాం. క్వాలిటీ బాగుండాలి, లేకపోతే అసలు తెప్పియో. ఇప్పుడు కట్టకి ఎన్ని ఉంటాయి? కట్టకు వచ్చేదానికి 20 చీరలు ఉంటాయి. 20 ఉంటాయి, 20 రకాల డిజైన్స్ ఉంటాయండి. అన్ని కూడా మనకి 630 ఉంటుంది. ఫుల్ సారీ ఉంటుంది. డిజైన్స్ అనేది మిక్స్డ్ ఉంటాయి అనమాట. ఓకే ఓకే ఓకే, ఎట్లా పడతాయి అన్న ఇవి? కేవలం 250 రూపాయలు. 250 రూపాయలు అప్పుడు అమ్మే రేట్. 250 రూపాయలు. చీరా జాకెట్ కంపెనీ అయితే బ్రాండెడ్ కంపెనీలు అమ్మ. మనం ఏది పట్టుకున్నా బ్రాండెడ్ పట్టుకుంటాం. ఎందుకంటే మనం ఇచ్చే కస్టమర్ కి క్వాలిటీ ముందు సాటిస్ఫాక్షన్ కావాలి, వాళ్ళు కూడా ధైర్యంగా అమ్ముకోవాలి. సో డిజైన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ఫ్లోరల్ అడుగుతారు, అసలు డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అయ్యి బాబు ఎంత మెత్తగా ఉంది. అదే చెప్పి ఏంటంటే మనకి బ్రాండెడ్ క్వాలిటీ దొరికితేనే మనకు అనుకూలమైన రేటు మనం అమ్మాలి. 250కి అమ్మాలంటే మనకి 220 రూపాయలు రావాలి. మళ్ళీ జిఎస్టీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ. ఇంకప్పుడు శారీకి 20 రూపాయలే. 10 రూపాయలు. ఇప్పుడు ముక్కల చీరలో కూడా సిల్క్ సిల్క్ అని అంటారు. ఏం అమ్ముతాం సిల్క్ చీరలు? బారు చీర 250 రూపాయలు అమ్ముతున్నాం. సిల్క్ చీర ఎంతకు అమ్మాలి? ముక్కల చీరలో మళ్ళీ క్వాలిటీలు హెవీ వస్తాయి. 4 మీటర్ పీస్ అందులో మనం సపరేట్ కొనాలి 170 రూపాయలు పెట్టి. మనం ఎంతకు అమ్మాలి? అందుకని చెప్పి సిల్క్ లో నేను ముక్కల చీరలు చేయను. 4 మీటర్ పీస్ కొని దానికి 2 మీటర్ ముక్క యాడ్ చేసి కటింగ్ చేసిన డబ్బులు ఇచ్చి డిజైన్ లేని
బోల్డ్ డబ్బులు ఇచ్చి చీర అమ్మితే 3 రూపాయలు మనకు వచ్చేది. ఆ 3 రూపాయలు కూడా నిఖరంగా రాదు. అందులో మళ్ళీ కొన్ని మెయిన్ అన్ని పోతాయి, కొన్ని ఆగిపోతాయి. మళ్ళీ అది సొమ్ము చేసుకునేటప్పుడు చాలా టైం అప్పుడు అది సొమ్ము అయినప్పుడే లాభం. అసలు ఆ కొద్దిగా లాభం కూడా. నేను సిల్క్ ఐటమ్ జోలి పోను. సిల్క్ ఐటమ్ లో కూడా ఈసారి ఏంటంటే కట్ పీస్ లో వచ్చింది, సూపర్ గా ఉంటాయి క్వాలిటీ. ఓకేనా, ఇవి వచ్చేదానికి 250 రూపాయలు పడుతుంది. సింగిల్ అయినా అంతే, నా 10 తీసుకున్నా అంతే. ఓపెన్ రేట్ అంతా క్వాలిటీలన్నీ ఏంటంటే ఓపెన్ గా. సో ఇంతవరకేనండి, సింగిల్ అయినా మనకు వచ్చరికి సెట్ గా అయినా ఇంత అని చెప్పింది. మిగిలినవన్నీ కూడా ఏది కావాలన్నా 50 రూపాయలు ఉంటుంది అమ్మా. సిల్క్ ఐటమ్ వరకే మనం ఏంటంటే ఫస్ట్ నుంచి అదే రేట్ పెట్టాం, అందుకని చెప్పేసి ఆ రేట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఐటమ్ వచ్చేదానికి ఇవి చాలా మంది మనం పెట్టుబడికి అడిగారు. అంటే పంచడానికి కానీ దేనికైనా గానీ రేటు అనుకూలంగా ఉంటుంది. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, కొద్దిగా పేదవాళ్ళు గానీ పెట్టుబడులకు తీసుకోవాలనుకుంటే కనుక ఇది చాలా అనువుగా ఉంటాయి. ఇది వచ్చేదానికి లైట్ మిస్టేక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 90% అయితే ఉండవు. కట్టకు 10 చీరలు వస్తాయి. రేట్ అయితే సూపర్ గా ఉంటుంది, రీజనబుల్ గా. కట్టకు 10 వస్తాయి. వచ్చినా కూడా అన్ని హై ఫ్యాన్సీలు గా ఉంటాయి తప్ప తక్కువ రేట్ అయితే ఏదీ లేదు. ఇది బార్డర్ లెస్, కాపర్ బుట్ట, ఇట్లా ప్రతిదీ. ఇందులో లెనిన్ కాటన్ వస్తుంది, కంచి బార్డర్ వస్తుంది. చూపిద్దాం. బండిల్ కి 10 చీరలు వస్తాయి కదా, 10 చీరల్లో ఒక్కో చీర ఒక్కో స్టైల్ గా ఉంటది. అన్ని ఒకటే. చాలా నిండుగా ఉన్నాయి, చాలా చాలా నిండుగా ఉన్నాయి అసలు చీరలు మాత్రం. కట్టకు 10 చీరలు అమ్మ. 10 చీరలు 10 క్వాలిటీలు వస్తాయి. ఇది ఇంకా బెటర్, ఎందుకంటే 10 రకాలు రావటము. ఇప్పుడు ఇది ఉంది లెనిన్ జూట్ మీద కంచి బార్డర్. బయట మనం కొనాలంటే 480 రూపాయలు హోల్సేల్ లోనే ఉంది, 600 అమ్ముతున్నారు బయట. అలాంటి చీరలు కూడా ఇందులో వస్తాయి. నారాయణపేట పట్టు వస్తుంది, డోలా పట్టు వస్తుంది. ఖరీదు రేటుకి ఇచ్చేస్తున్నాయి. నేను ఇందులో రూపాయి లాభం తీసుకోవట్లేదు. ఇంకో విషయం ఏంటంటే జిఎస్టీ డబ్బులు కూడా నా సొంత డబ్బులే కట్టాయి. జిఎస్టీ వేసుకోవాలి కదా వాస్తవంగా. జిఎస్టీ రేటు కూడా నా డబ్బులతో నేను కట్టుకున్నట్టుగా తీసుకొని ఖరీదు రేటు బిల్లు రేట్ అనమాట. నీ కంపెనీ వాళ్ళ దగ్గర ఎంత రేటు కొనాలో అదే రేటుకి ఇచ్చేస్తున్నా. కేవలం 200 రూపాయలు. ఇవి కూడా ఒకసారి చూద్దామన్నా. కొన్ని ఎక్కడ దాకా వెళ్ళామమ్మా. నారాయణపేట ఎంత ఉంది బయట, హ్యాండ్లూమ్ ఇది. మళ్ళీ దానికి వర్క్ వచ్చింది. బయట 1000 రూపాయలు చీర ఈజీగా. మరి అట్లాంటి చీరలు కూడా ఇందులో పెట్టారు. సూపర్. మరి అది నేను చెప్తున్నా, ఎందుకంటే ఇవైతే అమ్మా లిమిటెడ్ స్టాక్. నా దగ్గర ఉన్నదే 3 వేళ్లు, అంటే 600 చీర ఉంటాయి. కావాలి అనుకున్నాడు ముందుగా ఆర్డర్ పెట్టుకుంటేనే దొరుకుతాయి. తర్వాత సోమవారం రోజు వచ్చి మధ్యాహ్నానికి సాయంత్రం వస్తారు, అన్న అంటారు. ఏముందాగా, ఎందుకంటే ఇట్లాంటి ఐటమ్స్ ఎవరు వదులుకోకూడదు కూడా. ఇళ్ళకాడ అమ్ముకునే ఆడవాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. ఆ రేటుకి ఎవరు ఇవ్వరు, అందుకనే 200 రూపాయలు. రియల్లీ నైస్ అన్న. అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే వీటిలో ఎక్కడైనా మీకు చిన్న మిస్ప్రింట్స్ అలా ఉండొచ్చు. 90% రాదు. 90% రాదా? అబ్బో, ఇంకా సూపర్ అసలు. చెప్పారు 90% రాదు, 10% ఒకటి వస్తే చేయగలిగింది. సాఫ్ట్ పట్టు కూడా కలిసిందంటే నమ్మలేకపోతున్నా నేను అసలు. 200కి కలిసిందంటే సాఫ్ట్ పట్టు కలిసి 750 రూపాయలు. మంచి చీరలు ఖచ్చితంగా ఉంటాయి. 750 రూపాయలు మనం అమ్మాం అసలు. నిజంగా ఫెంటాస్టిక్ అసలు. 200కే పట్టు చీర. అంతే 200కే పట్టు చీర. మన రేటు అమ్ముకున్నా కూడా దాని కట్ట మొత్తం లాభం లాభం వచ్చేసి. కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి ఈ కట్ట కూడా మనకు సేల్ అయిపోయింది, అప్పుడు మొత్తం లాభమే కదా. కొనుక్కున్న వాళ్ళకి 2 కలిసినాయి. కొనుక్కున్న వాళ్ళకి ఒక్క చీర అమ్మినా కూడా మొత్తం మీద రావాల్సిన లాభం వచ్చేస్తుంది. అసలు అమ్ముకున్నా లాభమే. అది నేనైతే సాటిస్ఫాక్షన్ అమ్మా. రియల్లీ మేము కూడా 2 చీరలు వచ్చినాయి బండిల్లో. అంతే. అన్న ఈ టిక్కీస్ డిజైన్ ఒకటి చూద్దామన్నా. ఈ టిక్కీస్ డిజైన్ ఒకటి చూద్దాం. ఓకే, ఇదేదిస్తా. క్లాత్ అయితే ఐస్ క్రీమ్ క్రేప్ అంటారు. ఐస్ క్రీమ్ క్రేపా? ఐస్ క్రీమ్ పట్టాను. ఐస్ క్రీమ్ పట్టు. అబ్బో, నిజంగానే క్లాత్ కూడా స్మూత్, చాలా స్మూత్ గా ఉంది బాబు. ఎంత మెత్తగా ఉందంటే మాటల్లో చెప్పలేమండి. ఇంతకు ముందు పెద్ద లాట్ తీసుకున్నా, డామేజ్ చీర లాట్ 225 రూపాయలు అమ్మారు. డామేజ్ చీరలే. ఆ 225 రూపాయల చీరలు అమ్మినప్పుడు ఎగబడ్డారు. ఎందుకంటే క్వాలిటీలు దొరకవు కదా. అన్న భలే అసలు మెత్తగా ఉందన్న నిజంగానే. ఐస్ క్రీమ్ కన్నా ఐస్ క్రీమ్ పట్టుకుంటే గరీబ్, పెద్ద చీరని ఎంతసేపు పట్టుకోవచ్చు. ఇక్కడ ఏదో మిస్ప్రింట్ ఇక్కడ వచ్చింది చూడు.
ఇదిగోండి ఈ చీర మొత్తం మీద ఇది వాష్ చేస్తే పోద్ది. మనం బండిలు కట్టారు కదా, బండిలు కట్టినప్పుడు అయిన మట్టి మరక అదే వచ్చే డిఫెక్ట్ అంటే మనకి ఇందులో డ్యామేజ్ అట్లాంటివి రావు. అట్లా చూసారు కదా డిఫెక్ట్, అది వాష్ చేస్తే పోయింది. అది పెద్ద డిఫెక్టే కాదు. ఇక మీకు శారీ మొత్తం చూపిస్తున్నా కదా, ఇంకెక్కడా లేదు. ఓకే బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ దాకా అసలు మీటర్ కల్నేత షేడు ఈ వర్క్ ఈ బార్డర్ 670 రూపాయలు అమ్మ చీర బయట కొనాలంటే మనం కేవలం 200కే ఇస్తున్నాం. ఓకే అన్న సూపర్ అన్న అదిరిపోయింది. ఈ కలెక్షన్ ఇదమ్మా, ఇంకా నెక్స్ట్ ఇంకో కలెక్షన్ లో షూర్ అన్న కలెక్షన్ అమ్మ ఇది. ఓకేనా కట్ శారీస్ లోకి వచ్చేస్తాం. కట్ శారీస్ అయిపోయింది. కట్ శారీస్ ఓకేనా వచ్చేదానికి పెన్సిల్ క్రేపు, ఓకే బ్రాసో, మౌస్ క్రేపు అండ్ పెన్సిల్ బుట్ట, ఓకే ఒక్కోటి ఒక్కో స్టైల్లో ఉంటుంది చీర. మిల్ ఐటమ్ ఇది. ముక్కలు చీర వచ్చేసరికి కేవలం మీకు 210 రూపాయలు పడింది. ఓకే బ్రాసోలు అని చెప్పను నేను, అంతా హై ఫ్యాన్సీ ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ. బారు చీర ఇదే చీర బారు చీర కొనాలంటే మాక్సిమం 800 చిల్లర పెట్టాలి. క్వాలిటీలన్నీ హెవీగా వస్తాయి. మీకు ఇందులో కావాలి అంటే ఇదే క్వాలిటీలో నా దగ్గర 5+ ఉంటాయి. అంటే ఓన్లీ శారీ, బ్లౌజ్ రాదు. శారీ కూడా పక్కా మీకు 5.5 కటింగ్ వస్తుంది. 270 రూపాయలు వితౌట్ బ్లౌజ్ తో. వితౌట్ బ్లౌజ్. అది బ్లౌజ్ లేకుండా ఫుల్ సారీ ఒకటేనా? ఒకటే. కాకపోతే దీనిలో వచ్చిన డిజైన్లు గానీ అందులో రావు. ఓకే ఇది వచ్చేదానికి ఒక్కోటి ఒక్కో స్టైల్లో వస్తుంది. ఇప్పుడు ఇవి ఒక జాయింట్ గా వచ్చేది అంటే ఒకసారి 2 పీసులు వస్తాయి అంతే. 2 పీసులు చూపిస్తాం. మన దగ్గర కొలతలు గానీ వాటికి ఇబ్బంది ఏం లేదు. బాందిని అండ్ కిందంతా కూడా మనకి మల్టీ షేడెడ్ డిజిటల్ అండ్ మనకి వచ్చేసరికి చిన్న చిన్న జెరీ లైన్స్ డిజైన్ భలే ఉంది. ఇందులో వచ్చేసరికి ఇది బ్లౌజ్. ఓకే అన్న బ్లౌజ్ పక్కా బ్లౌజ్ వస్తాయి. వచ్చిన వాళ్ళందరూ ఇదే అడుగుతున్నారు, అన్నా నువ్వు తీయని నా పల్లెలు వస్తాయి అంటారు. నేనేం తీసేదమ్మా ఏదో వచ్చింది. మీరు తీయండి పళ్ళు వస్తుంది అంటారా? మొన్న అయితే ఒక ఆమె కావాలా తీయన్నా తీస్తావు తీవంటది. నా దగ్గర ఆమె వచ్చింది, ఆమె అడిగిందల్లా నేను తీస్తే పల్లెలు వచ్చినాయి. పక్కా బ్లౌజ్ వస్తుంది. పక్కా బ్లౌజ్ వస్తుంది. కసక్ బ్రాసో అంటాం కానీ కసక్ కాదు. క్వాలిటీ చూడమ్మా, మౌస్ క్రేప్ అంటారు. నాకు ఒరిజినల్ బార్డర్ పట్టు బార్డర్. ఇది బార్డర్ చీర కొనాలంటే 800 చిల్లర పైన ఉంటుంది. కానీ మనకేంటంటే కట్స్ లా వస్తాయి. ఇదొకటి గోల్డ్ క్వాలిటీ పట్టుకో ఎంత మెత్తగా ఉందో. మౌస్ క్రేప్ రియల్లీ చాలా మెత్తగా ఉందండి. పర్సనల్ నా ఒపీనియన్, చాలా మెత్తగా ఉంది. గ్యాప్ బార్డర్ చూడండి ఎంత బాగుందో డిజైన్. ఓకే ఇది ప్యాడింగ్. ప్రతిదానికి బ్లౌజ్ వస్తుందమ్మా, కంపెనీ బ్లౌజ్ వస్తుంది. ఇది ప్యాడింగ్ మోడల్. ప్యాడింగ్ మోడల్ అవును. సారీ ఇది గ్యాప్ బార్డర్ లో డిజిటల్. ఇది చాలా డిఫరెంట్ గా ఉందన్న ఈ డిజైన్ కూడా. సూపర్ ఉంది. ఇది ఒక లైన్స్ ఫ్యాన్సీ షేడ్. అసలు క్వాలిటీ బార్ చీర 1000 రూపాయలు. ఇవన్నీ ఫ్యాబ్రిక్ ఐటమ్స్. ఈ డిజైన్ కి దానికి బ్లౌజ్ అసలు ఒక్కో చీర ఒక్కో లాగా ఉంటుంది. కడతాం లేదు. బ్రాసో బార్డర్. ఓకే బ్రాస్ చూడమ్మా ఎంత మెత్తగా ఉంటుందో. ఫ్యాబ్రిక్ అవసరం ఉన్నాయన్న. మొత్తం ఇవన్నీ ఫ్యాబ్రిక్ ఐటమ్స్, కంపెనీ ఐటమ్స్. ఇవన్నీ ఏంటంటే ఫ్యాబ్రిక్ కంపెనీలు. ఒక్కో కంపెనీకి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఇవన్నీ మనకు రావాలంటే మనం ఎంతో కష్టపడాలి. అక్కడ ఏజెంట్లను బతిలాడాలి. ఆ ఏజెంట్లు కంపెనీ కాడికి తీసుకెళ్లి అక్కడుండే మేనేజర్లను పట్టుకోవాలి. ముందు డైరెక్ట్ వాళ్ళతో మనకు పనే ఉండదు. మేనేజర్ పట్టుకొని మేనేజర్ ద్వారా మనం తెచ్చుకోవాలి. ఆర్డర్ ఫామ్ పెట్టాలి. మనం ఎంత చెప్పినా ఏం చేసినా అక్కడికి వెళ్ళంగానే అందరూ ఏమి ఉండదు. ఇదో బుట్ట, దాని జాకెట్. ఓకే అలాగా అవన్నీ అవేనక్క. ఓకే ఇవంతా ప్రెసెంట్ ఇక్కడ కింద మనం పెట్టాం కొన్ని చూపిద్దామని చెప్పేసి. ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో ఒకసారి గమనించండి. ఆల్మోస్ట్ మనకి ఒక 10 రకాల ఫ్యాబ్రిక్స్ కలుస్తాయి. 10 కాదు, బండిల్కి 35 చీరలు వస్తాయి. 35 చీరలో 23 రకాల ఫ్యాబ్రిక్స్ వస్తాయి. ఓకే ఓకే ఒకటే కంపెనీ, మళ్ళీ వేరే వేరే కంపెనీలు కాదు. ఒకటే కంపెనీలో 23 రకాల ఫ్యాబ్రిక్స్ వస్తాయి. ఇందులో మొత్తం ఒక్కో చీర ఒక్కో స్టైల్లో ఉంటుంది. ఇది
ఇళ్ల కాడ అమ్ముకునే ఆడవాళ్ళకి క్వాలిటీ మనం ఏంటంటే అలవాటు చేయాలి వాళ్ళకి. పల్లెటూరు అయినా సరే టౌన్ అయినా సరే ఈ క్వాలిటీ తీసుకెళ్లి వాళ్ళు అలవాటు చేస్తే వాళ్ళకి రూపాయికి రూపాయి లాభం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ క్వాలిటీలన్నీ అందరి దగ్గర దొరకవు. ఎందుకంటే వచ్చే ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళని పెద్ద పెద్ద షోరూమ్లకి అట్టా ఇచ్చుకుంటారు కానీ ముక్కల చీరలు కూడా ఇక్కడ ఇళ్ల కాడ అమ్మాలంటే వీళ్ళకి రేటు కొనరని చెప్పి వాళ్ళది ఒక ఆలోచన. కానీ మనం ఏంటంటే ట్రై చేస్తున్నాం, వాళ్ళకి కూడా అలవాటు చేయాలి, వాళ్ళ క్వాలిటీ తెలుసుకోవాలని. ఈ క్వాలిటీలో ఒకసారి చూస్తే 2 సార్లు వదిలిపెట్టాలి. క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంది. బారు చీరలు అంతా రేట్ ఎక్కువ, గ్యాప్ బార్డర్ లాగా. బారు చీరలు మామూలుగా కూడా కొన్ని కొట్లలో అసలు ఉండవేమో అన్న అసలు, ఎందుకంటే మనం వీడియోస్ చేస్తాం కదా అసలు తగలవు అసలు. చూపిస్తున్న ముక్కల చీరలు మాక్సిమం అన్ని షోరూమ్ క్వాలిటీలే, షోరూమ్ టేస్ట్ షోరూమ్ లో వచ్చే తప్ప షాపుల్లో దొరకవు. అందుకనే కంపెనీలో ముక్కల చీరలు పెట్టేది మనం. ముక్కల చీరలో ఫస్ట్ క్వాలిటీ వస్తుంది మెయిన్. వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్ ఎవరు బయటకు పోరు, కస్టమర్ అనేది పక్కకి వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర దొరుకుతాయి, బయట ఎక్కడ దొరకవు. అట్లా ఆ పేరు కూడా పడిపోతుంది. యూనికార్న్ లో కస్టమర్ ఉన్నారు, ఫస్ట్ టైం వచ్చారు మన దగ్గరికి. వాళ్ళు వచ్చి మన దగ్గర ఈ క్రషింగ్, డోలా పట్లు, లెనిన్ కాటన్లు అన్ని తీసుకెళ్లి వాళ్ళకి అలవాటు చేస్తే మీరిచ్చే క్వాలిటీలు చూసి మా పేరు అక్కడ మారుమవుతుందయ్యా, మాకు ఫస్ట్ నుంచి అంత పేరు లేదు, మీరే సరికి ఇచ్చారో మేము ఆ సరికి అమ్మిన తర్వాత మా పేరు అనేది 10 మందిలో తెలిసింది. పలానా షాప్ లో ఐటమ్స్ ఉంటాయి, వెళ్ళండి అక్కడే తీసుకోండి అని చెప్పేసి జనాల్లో పేరు వచ్చింది. అలాగే రావాలి జనాలు, ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి కొనేవాళ్ళు ఆ పేరు సంపాదించుకుంటే చాలు మనకి. క్వాలిటీలు అనేది అయ్యే వస్తాయి. ఇక బండిల్స్, బండిల్కి 35 చీరలు వస్తాయి. బండిల్కి 35. హోల్సేల్ గా తీసుకుంటే 210 రూపాయలు, విడిగా తీసుకుంటే 50 రూపాయలు ఎక్స్ట్రా. 210 × 35 35 కాదు, కట్ట 210 × 35 7,000 రూపాయలు. ఓకే 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 7,135 రూపాయలు, అంతే 350 రూపాయలు. ఓకే అన్న, నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం. షూర్ అన్న. నెక్స్ట్ వచ్చేదానికి ఇంకో బ్రాండెడ్ క్వాలిటీ, ఇది వచ్చేది సీక్వెన్స్. ఓకే, ఇది వచ్చేదానికి సీక్వెన్స్ అనగానే తక్కువ రేట్ లో కూడా బార్ చీరలు వచ్చినాయి అమ్మ. 350కి వచ్చినాయి, 300కి వచ్చినాయి, కానీ క్వాలిటీలు అయితే రావు. ఇది వచ్చేదానికి హై ఫ్యాన్సీ ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది సీక్వెన్స్. ఇందులో కూడా 3 రకాల ఇట్లా వస్తాయి. ఇది ఒక మోడల్ వస్తుంది. ఓకే, ఇదంతా ఒక డిజైన్, ఇదంతా ఒక డిజైన్. ఓకే ఓకే ఓకే, ఇదంతా ఒక ఫ్లోరల్ అంతా ఒక డిజైన్, అది సన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది వచ్చేదానికి పాయిల్ ప్రింట్ వస్తుంది. ఓకే ఓకే, షేడెడ్ వచ్చింది. ఇవన్నీ ఏంటంటే బ్రాండెడ్ క్వాలిటీలో. ముక్కల చీర మనం రూపాయి ఎక్కువే ఉంటుంది. 4 మీటర్ పీస్ వచ్చేసరికి మనం 200 చీరలు పెట్టి కొనాలి. ఓకే ఓకే, అందుకని చెప్పేసి 300 రూపాయలు పడుతుంది హోల్సేల్. అమ్ముకునే వాళ్ళకైతేనే ఆ రేటు. సింగిల్ కావాలంటే 350 రూపాయలు పడుతుంది. కానీ క్వాలిటీ చూపిస్తాను నేను. క్వాలిటీ అనేది ఇక్కడ మెయిన్ అండి, మెయిన్ క్వాలిటీ ఇక్కడ విషయము. ప్యూర్ జార్జెట్. మీరు ఇదే బార్ చీర కొనాలంటే 1600 పెట్టుకోవాలి. మీకు ఇందులో సీక్వెన్స్ అంటాం, సీక్వెన్స్ ప్లస్ గోల్డ్ లైన్స్. అవునవునవును, 2 వస్తాయి. ఇది బ్లౌజ్, పక్కా బ్లౌజ్. సో బయట క్వాలిటీ కాదు అన్న, నిజం అన్న. నేను ఇందాక ఇక్కడ వేసిన 2-3 చీరలు చూస్తే నాకు పల్లులు రాలేదు, రాలా, పల్లు వచ్చింది. 2 మీటర్ల ముక్క ప్లస్ ఇది వచ్చేదానికి 480 680 కటింగ్ ఉంది. క్వాలిటీ వచ్చేదానికి ప్యూర్ జార్జెట్. బయట కొనాలంటే 1600 పక్కాగా ఉంచుకోగలుగుతాము. లోపల పక్క గుచ్చుకోవటం గానీ ఏముండదు, లోపల గుచ్చుకోవటం గానీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే బ్రాండెడ్ కాబట్టి. మనకేంటంటే సీక్వెన్స్ అనగానే ఇక్కడ ముక్కల చీరలు కూడా తక్కువ రేట్ అమ్మేవాళ్ళు ఉండరు, ఎందుకంటే ఆ క్వాలిటీలు వేరుగా ఉంటాయి, ఈ క్వాలిటీలు వేరుగా ఉంటాయి. తేడా తెలియాలి అనుకుంటే డైరెక్ట్ షాప్ కు రండి. షాప్ కు వచ్చింది చూసిన తర్వాత రేట్ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, క్వాలిటీ ఉంది లేదా అప్పుడు మీరు చెప్పండి. అంతేగాని మేము వీడియోలో చూసాము పక్కన 200కి ఇస్తున్నారు ఇవన్నీ చెప్పొద్దు. తేడా తెలియాలి అంటే డైరెక్ట్ వచ్చి స్వయంగా చూస్తే ఏంటి మనం ఇస్తుంది ఏంటి, మనం చూపిస్తుంది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. 300 చెప్పారంటే ఇదే డిజైన్ కదా, కానీ కట్టలో కన్నా కూడా బయట ఎంత నీట్ గా అందంగా చాలా చాలా బాగుంది అసలు. ఒక్క డిజైన్ లోనే 10 రంగులు వస్తాయి. ఓకే, ఇగో బ్లాక్, మస్టర్డ్, మెంతి కలర్, అంటే సీ గ్రీన్, ఆరెంజ్, పెసరపచ్చ, టమాటా కలర్, అందులో మళ్ళీ సీ గ్రీన్ లో ఇదొక షేడ్, లీఫీ గ్రీన్, ఇట్లా
ఇంకో కలర్ ఉంది, పింక్ ఉంది అక్కడ, ఇట్లా మొత్తం 8-10 రంగులు వస్తాయి. ఓకే అన్న. అమ్మా ఇది నేను రేట్ ఎక్కువ చెప్పానని చెప్పి మీరు అనుకోవద్దు. ఇది క్వాలిటీ తెలియాలంటే డైరెక్ట్ గా మీరు షాప్ కు వచ్చి చూసిన తర్వాత చెప్పండి. లేదు మీరు అమ్ముకునే వాళ్ళు అనుకుంటే శాంపిల్ తీసుకుని 2 చీరలు ఆర్డర్ పెట్టుకోండి. శాంపిల్ ఆర్డర్ పెట్టుకుని మీ దగ్గరకు వచ్చిన తర్వాత శారీ చూసి అప్పుడు నాకు ఆర్డర్ పెట్టండి. ఎందుకంటే ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామంటే క్వాలిటీ ది బెస్ట్ ఇస్తున్నామని ఒకటైతే గమనించండి. అండ్ ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్స్ లో సీక్వెన్స్ జెరీ లైన్స్ అన్నమాట. అందులోనే ఇది గోల్డ్ ప్రింట్ వస్తుంది. ఓకేనా, క్వాలిటీ చూడము, క్వాలిటీ భలే ఉన్నాయి. 1370 రూపాయలు చీర. అవును నిజమే, 1370 రూపాయలు బారు చీర. క్వాలిటీ నంబర్ 1 నిజమే. క్వాలిటీ మాత్రం తెలియాలి అంటే డైరెక్ట్ షాప్ కు రావాలి. షాప్ కు వస్తే నేను ఇచ్చిన క్వాలిటీ ఏంది, ఎందుకు చెప్పారు అంత రేట్ ఎక్కువ, ఆ క్వాలిటీ ఉందా లేదని తెలుస్తుంది. ఇది ఒక డిజైన్ వస్తుంది, ఇది ఫ్లోరల్ ప్రింట్. ఇది వచ్చేదానికి నీకు శారీ మొత్తం సీక్వెన్స్ రాదు, కింద బార్డర్ సీక్వెన్స్ మధ్యలో వస్తుంది, కింద గ్యాప్ లాగా స్టెప్ బై స్టెప్ లాగా. ఇక బ్లౌజ్ ఓకే 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 ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తేనే చీర అనేది అర్థం అవుతుంది. బార్డర్ కానీ లోపల గుచ్చుకోవటం అంటే ఉండదు. మీరు కూడా పెట్టుకున్నా కూడా తెలిసిపోతుంది. లోపల అస్సలకి మనకి చేతికి తగలదు, నిజమే, మెత్తగా ఉంటుంది. మనం ఏదైనా సరే పిండి పెట్టే కొద్ది రొట్టె వస్తుంది, అలాగే రేటు పెట్టే కొద్ది క్వాలిటీ వస్తుంది. జనాలు అది అర్థం చేసుకోవాలి. ఎవరు రేటు తక్కువ ఇస్తే ఇస్తారు, రేటు తక్కువ ఎందుకు ఇరు, ఒకసారి అమ్ముతారు, రెండోసారి అమ్మలేవుగా, అమ్మలేంగా. క్వాలిటీ అడుగుతారు. అలా మనము అన్క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఒకసారి నడుస్తుంది, ప్రతిసారి టైం నడవదు. నిజంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మనకి అనేది మెయింటైన్ చేసిన. ఈ కస్టమర్ల దెబ్బకి పోయిన సంవత్సరం మేము తిన్న దెబ్బకి కాటన్ చీరలు కడతమే మానేసాం. క్వాలిటీ లేదు, రేట్ చూసేసి తీసుకున్నారు. ఆ దెబ్బకి మేము కాటన్ చీరలు ఆపేసాం. మనమేమో క్వాలిటీ లేకుండా అమ్మలేము, మనకు అలవాటు అయిపోయింది. పరిస్థితిలో కాంప్రమైజ్ కాలేము, ఎందుకంటే రిపీటెడ్ ఉండాలి అన్న. మీరు చెప్పిందే కరెక్ట్, క్వాలిటీ మెయింటైన్ చేయడమే కరెక్ట్. వీడియోలు కూడా అవసరం, కస్టమర్లు అలవాటు అవుతుంటారు. వారానికి ఒక వీడియోనే పెడతాను. కొంతమంది అడుగుతుంటారు, అన్న ఇంకో వీడియో పెట్టాను వారంలో అంటారు. ఎందుకమ్మా ఒక్కదానికి అల్లాడుతున్నాం, ఇంక రెండో దానికి ఎందుకు? క్వాలిటీ అలవాటు పడ్డోళ్ళు మా దగ్గర బయటికి వెళ్ళలేరు. వాస్తవం చెప్తాను. మెయిన్ షాపులో కూడా కొంతమంది అలవాటు పడ్డా, క్వాలిటీకి అలవాటు పడ్డా ఆపరు, వాళ్ళు కంటిన్యూ అవుతానే ఉంటారు. అందుకనే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. రూపాయి ఎక్కువైనా కూడా ఇది 300 చెప్పానంటే నేను నా వరకు ఇది తక్కువ రేటు కింద లెక్క. ఎందుకంటే 4 మీటర్ పీసు 220 రూపాయలు పెట్టుకుని దానికి మళ్ళీ జిఎస్టీ కట్టి తీసుకోవాలి. 220 అంటే నాకు 230 రూపాయలు పడుతుంది, 232 రూపాయలు 4 మీటర్ పీసు. దానికి మళ్ళీ 2 మీటర్ పీస్ వేయాలి, 6 మీటర్లు చేయాలిగా. అవును చేయాలి. ఆ 2 మీటర్ పీసు మళ్ళీ దానికి 35-40 పడిద్ది కటింగ్ చేసిన వాళ్ళకి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు, బేళ్లు ట్రాన్స్పోర్ట్ నుంచి తేవాలంటే ఒక్కో బేల్కి 1000 రూపాయలు పడుతుంది. అబ్బో, ఈ కంపెనీ ఏంటంటే ప్యాకింగ్ వీళ్ళు ఒక బేలుకి వచ్చి 45 కిలోలు 50 కిలోల కంటే ఎక్కువ పెట్టరు. మనం అడిగినా కూడా 80 కిలోలు పెట్టరా, ఇంకో బేలు తగ్గిద్ది, నాకు అమౌంట్ తగ్గిద్ది అన్నా కూడా 40, 45, 50 అంతకంటే పెట్టాం. మళ్ళీ ఇవి ఉంటాయి సైడ్. మాకు చాలా తలకాయ నొప్పులు ఉండే కట్పీస్ అనగానే కాదు. ఈ వాస్తవంగా అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ బయట చెప్పాల్సిన కానీ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి నేను చెప్తున్నా. ఇది ఈ చిన్న ఫ్లోరల్ కూడా ఒకటి తీద్దామన్నా. చిన్న చిన్న పూలండి మొత్తం, అసలు బాగుంది, నైస్, వెరీ నైస్. ఇవి చూసేదానికంటే కట్టిన తర్వాత లుక్ వస్తుంది. ఫుల్ పార్టీ వేర్ అమ్మా, ఇది ఫుల్ పార్టీ వేర్. ఓ బ్లౌజ్ ఇది జాయింట్ చీర అయినా సరే కట్టుకుని ఫంక్షన్ కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే జాయింట్ కనపడదు, షైనింగ్ ఉంటుంది. వార్ చీర అని అనుకుంటారు తప్ప ముక్కల చీర అని అనుకోరు ఎవరు. ధైర్యంగా వెళ్ళొచ్చు పార్టీలకు కూడా. ఓకే, ఇందుకు ఎంత పడుతుందన్నా? హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకైతే 300 రూపాయలు. హోల్సేల్ గా 300. సింగిల్ కావాలంటే మాత్రం 350 రూపాయలు పడుతుంది. నేను సింగిల్ గా అమ్మితేనే ఆ 50 రూపాయలు నాకు లాభం వచ్చేది. హోల్సేల్ గా అమ్మినా కూడా నాకేమో 10 రూపాయలే. కాకపోతే జనాలకి క్వాలిటీ అలవాటు చెయ్యాలని చెప్పేసి నేను చూపిస్తున్నా. నెక్స్ట్ మనం వచ్చేదానికమ్మా స్పెషల్, ఎందుకంటే ఇంతవరకు మనం ఈ లంపులు పెట్టలేదు. బ్లౌజులకి వాడచ్చు, పిల్లల డ్రెస్సులకి వాడచ్చు,
ఎలాగైనా వాడుకోవచ్చు. ఇది వచ్చి మీటర్ లెక్క అమ్ముతారు. మీటర్ వచ్చేదానికి బయట 150 నుంచి 200 దాకా ఉంటది అమ్మేది. మనం వచ్చేదానికి కేవలం 85 రూపాయలకి. 85 రూపాయలకి. ఎందుకంటే నాకు తక్కువలో వచ్చింది కాబట్టి నేను తక్కువ ఇచ్చేస్తాను. ఇది అమ్మితే మీటర్ లెక్క 10 రూపాయలు వస్తుంది. ఆ 10 రూపాయలు కూడా లేకుండా చేయలేం. అంతేలేనా. ఇది వచ్చేదానికి మీటర్ లెక్క. ఇది ఒక డిజైన్ అంటారు. ఇది ఒక డిజైన్ అమ్మా. ఆరెంజ్ మీద మనకి ఆల్ ఓవర్ గోల్డ్ ఫుల్ వర్క్ వచ్చింది. ఓకే, ఇది ఒక డిజైన్. కనకాంబరం షేడు అండ్ మనకి అంతా కూడా బంచ్ వర్క్ లాగా మనకి వర్క్ అయితే వచ్చింది. ఇది మన ఇష్టం. పిల్లలకి ఏదైనా కింద బాటమ్ కుట్టించచ్చు, బ్లౌజ్ కుట్టించచ్చు విడిగా. లేదు అంటే మనకి వచ్చేసరికి ఏదైనా ఇవైతే బ్లౌజులకు బాగా సూటబుల్. బాటిల్ గ్రీన్. అవును, అందులోనే సీ గ్రీన్. ఓకే ఓకే. క్లాత్ కూడా బాగుంటుంది. ఫినిషింగ్ వస్తుంది. రా సిల్క్ లోనే బాగా హెవీ క్వాలిటీ వచ్చింది. ఇది రామా గ్రీన్ అండి. ఓకే, రత్నావళి బ్లూ లా కనబడుతుంది. రామా గ్రీన్. బట్ అందులో ఇంకోటి రేట్. ఇవి ఎలా ఇస్తా? సరే, ముందు కలర్స్ కొన్ని డిజైన్స్ చూడండి. కెంపు, ఎరుపు. ఇది మనకి చిన్న పూలకుండి డిజైన్ లాగా చూడండి, బాగుంది. భలే ఉంది డిజైన్ మాత్రం. సూపర్. పట్టు ఉంచుకోలేరు కదా అవును, కొంచెం మంచిగా ఉంటది. మనం ఏదో కాస్ట్ అనుకుని పిల్లలకి రెడీ చేయించుకునే అరగంటే వాళ్ళు రెడీమేడ్ తీసుకుంటాం కానమ్మా, ఒంటి మీద ఉంచుకోలేదు. సాటిన్ లైనింగ్ అని వేసేసామంటే చక్కగా క్రేప్ వేసుకోవచ్చు, మెత్తగా ఉంటది. ఇంకెంతసేపు ఉంచుకోవచ్చు. వైట్ మిర్రర్ వర్క్. అవును, రియల్లీ నైస్. ఇందాక రెడ్ చూపించాము. ఆ రెడ్ వేరు, ఈ రెడ్ వేరు. ఓకే ఓకే ఓకే. ఇదే బాధ. ఇట్లా రంపులు పెట్టాలంటే చాలా ఇబ్బంది అనమాట. కానీ పెట్టాలి. జనాలకు ఏంటంటే కొత్తవి అలవాటు చేయాలి. ఎప్పుడు ఉండే డిజైన్స్ కాకుండా లంపులు అనేది ఏంటంటే టౌన్ లో వాళ్ళకి తెలుస్తాయి ఎక్కువ. పల్లెటూరు వాళ్ళకి తెలిసినా కూడా అవి రేట్ ఎక్కువ ఉంటాయి ఇలా అని చెప్పి ఆలోచిస్తాం. వీటి జోలు రావడానికి కూడా భయపడతారు. అందుకనే వాళ్ళంటి వాళ్ళ కోసం అని చెప్పి నేను రేట్ తక్కువలో తీసుకొచ్చాను. క్వాలిటీలు అయితే బాగుంటాయి. ఓకే, డార్క్ టొమాటో రెడ్ అండి, భలే ఉంది డిజైన్. కట్ వర్క్ వచ్చింది. కిటికీ పూల వర్క్. కిటికీ పూల వర్క్. ఓపెన్ ఎయిర్. మంచి చెరీ రెడ్ ఫ్రాక్ గుట్టిస్తే మస్తు ఉంటది అసలు. చాలా దీనిలోని ఆరెంజ్. అబ్బా, గ్రీన్, చిలక పచ్చలు ఇలాగా రకరకాలుగా ఉన్నాయి. మీకు మ్యాచింగ్ అయింది అనుకున్నది స్క్రీన్ షాట్ తీసైనా ఇంత కావాలి మాకు అని చెప్పి పెట్టండి. మ్యాచింగ్ అనే కాదు, మీకు కావాలనుకుంటే మీటర్ 2 మీటర్లు అయినా సరే ఏ కలర్ కావాలో ఆ కలర్ పర్టికులర్ చెప్పండి. ఇవి అన్ని మిషన్ కుట్టే వాళ్ళు ఏంటంటే కొన్ని మీటర్లు తీసుకోవటం బెటర్. వాళ్ళు ఏంటంటే ఇళ్ల దగ్గర అలా కాకుండా ఇప్పుడు అన్ని కలర్స్ ఉన్నాయి. అన్ని కలర్స్ ఒక 5-5 మీటర్లు కలుపుకున్నారనుకోండి, ఇళ్ల దగ్గర రెడీమేడ్ గా ఏదైనా చీరల మీదకి వాళ్ళే బ్లౌజ్ పీసెస్ గా అమ్మేసేసి వాళ్ళే కుట్టిచ్చేసేసారు అనుకోండి, వాళ్ళ ఆది ప్రకారము చాలా డబ్బులు కూడా వాళ్ళకి బాగుంటది బిజినెస్. నేను ఇచ్చేది రేట్ తక్కువ అమ్మా, బయట కొనాలంటే మీకు రేట్ ఎక్కువ. అవునండి, అవును. ఇందులో మనం అనుకుంటాం కానమ్మా రేట్ తక్కువ అని మనం అనుకుంటున్నాము, కానీ 100 రూపాయల దగ్గర నుంచి మీటర్ 2000, 3000 కూడా ఉండే. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే చూసా నేను, అసలు మనం ఇది టచ్ చేయగలుగుతామా అనుకున్నాం. వాళ్ళే కంపెనీ వాళ్ళు చెప్పారు ఇట్లా రేట్ తక్కువలో కూడా ఉంటాయి, ముందు నువ్వు ఇది అలవాటు చేసుకో. అలవాటు చేసిన తర్వాత రేట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి నువ్వు పెంచుకుంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి కంపెనీ వాళ్ళే సలహా ఇచ్చారు. అందుకని చెప్పేసి శాంపిల్ గా తీసుకొచ్చాను. ఇవి అయిపోతే అప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూపిద్దాం. ఈ ఆల్ ఓవర్ కూడా అంతేనన్నా? ఏదైనా రేట్ ఒకటే, నువ్వు ఏదన్నా తీసుకో. మీటర్ 85. ఇక అంతకంటే తక్కువ. ఇక ఈ గ్రీన్ లోనే ఇందాక పింక్ ఒకటి ఉంది, బ్లూ కలర్ ఒకటి వచ్చింది. ఇది కనకాంబరం గ్రీన్ లోనే 2-3 వేసాడు, ఎందుకంటే బాగా పోతుంది ఇది. ఓకే, బాటిల్ గ్రీన్, కనకాంబరం కలర్ ఆల్ ఓవర్. ఇది ఒక మెరూన్, వెరీ డార్క్ బొట్టు మెరూన్ అండి. కలర్ కూడా కాంబినేషన్ బాగుంది. మెరూన్ మీద మనకి స్కై బ్లూ, రాయల్ బ్లూ కలర్ మ్యాచింగ్. ఇది ఇట్లా ఉంటాయి అమ్మా. ఇది కావాలనుకున్న వాళ్ళు 1 మీటర్కి 2 మీటర్లకి అయితే మాత్రం మీరు కొరియర్ పెట్టబాక. మీకు మొత్తంగా రంగుకు 2 మీటర్ తీసుకున్నా కూడా అప్పుడు కొరియర్ కలిసి వస్తుంది. వెయిట్ ని బట్టే కదా, 2 కిలోలు వచ్చినా కూడా మీకు 160-120 రూపాయలు కొరియర్ ఛార్జీ. అదే అట్లా ఆలోచించుకొని మీటర్ కేవలం మనకి 85 రూపాయలు. అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి, చాలా 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 బాగున్నాయి. ఫస్ట్ టైం ప్రయోగం అండ్ మీకోసం ఇంత తక్కువకి మంచి మంచి కలెక్షన్ అనమాట. ఏ డిజైన్
ఆ డిజైన్ ఏనండి, చాలా చాలా బాగున్నాయి. కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేయండి, కలర్స్ చూపిస్తా, మీకు ఏ కలర్ సెలెక్షన్ చేసుకుంటే అందులో మీటర్ కావాలి 2 మీటర్ కట్ చేసి మేము పంపిస్తాం. నెక్స్ట్ ఇంకో వారం ఇంకో కలెక్షన్ ముందుకు వస్తామమ్మా. ఈ వారానికి అయితే కలెక్షన్ ఇంకొకసారి మనం అడ్రస్ చెప్దామన్నా. సాత్విక్ ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, గుంటూరు, షాప్ నెంబర్ 113 B బ్లాక్. ఓకే అన్న.